సంతోషంగా ఉందమ్మా. నాకు మహా గొప్ప సంతోషంగా ఉంది. నా మనవడు ఈ ఇంటి వారసుడు తిరిగొచ్చాడు అన్న సంబరానికి మించి వెంకీయే నా మనవడు అన్న ఆనందం నాలో అంబరాన్ని తాకుతోందమ్మా. వెంకీని చూస్తున్నప్పుడల్లా ఏదో జన్మబంధం మనసుని స్పృశిస్తుంది అనుకునేవాణ్ణి. అది ఏ జన్మబంధమో కాదమ్మా, ఈ జన్మ రక్త సంబంధం అని తెలిసింది. అమ్మా కృష్ణ, చూసావా తల్లి, నా గుండె ధైర్యం. నా కొడుకు నాకు దూరం అయిపోయినా ఆ భగవంతుడు ఇంకా నన్ను ఎందుకు ప్రాణాలతో ఉంచాడో నాకు అర్థం కాలేదు. నా మనవణ్ణి నా కళ్ళతో చూడాలని కాబోలు. ఇది ఆ దేవుడి లీల కృష్ణ, ఆ దేవుడి లీల. అమ్మా కృష్ణవేణి, ఇక ఈ దేవరపాటి కుటుంబానికి, ఈ వంశానికి ఏ దిగులు లేదమ్మా. నా మనవడు వచ్చేశాడమ్మా, నా మనవడు వచ్చేశాడు. అమ్మ పద్దు, నేను నీకు చిన్నప్పటి నుంచి చెప్పిన కథ కట్టు కథ కాలేదమ్మా. రెక్కల గుర్రం ఎక్కి యువరాజు నీకోసం వస్తాడు అన్నాను కదా. నీ బావ నీకోసం వచ్చాడు. త్వరలోనే నీకు వెంకీకి పెళ్లి జరిపించేస్తాను. ఇక మీదట నీ తలరాత మారబోతోందమ్మా. నువ్వెప్పటికీ సంతోషంగా జీవిస్తావు. అమ్మా కృష్ణ, నీ కూతురు గురించి నువ్వింక ధైర్యంగా ఉండు. నాన్న వినయ్, నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందయ్యా. నువ్వు తెలియక చేసినా, నువ్వు తాళి కట్టి నీ భార్యగా చేసుకున్నది నీ సొంత మరదల్లేనయ్యా, ఈ ఇంటి ఆడపిల్లనే. ఏనాడో తెగిపోయిన బంధం అనుకుని కుమిలిపోతున్న నాకు నీ మూలంగా ఊపిరందిందయ్యా. నువ్వు చేసిన ఈ మేలుకి ఈ జన్మంతా నీకు రుణపడినా తక్కువేనయ్యా, తక్కువే. తాతయ్య,